హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఈ వీడియో ఒక జైల్లో రికార్డ్ అయింది. జైల్లో ఉన్న ఖైదీని ఒక సీసీటీవీ కెమెరాలో ఫోకస్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వీడియోలో ఒక వింత దృశ్యం అయితే క్యాప్చర్ అయింది. వ్యూలో అయితే జైల్లో ఉన్న ఖైదీతో అతని రిలేటివ్ మాట్లాడుతున్నట్టు రికార్డ్ అవుతోంది. నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఒక చిన్న పాపైతే అతని వెనకాల ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది. అంతేకాకుండా కెమెరా వైపు హ్యాండ్ని కూడా వేవ్ చేస్తోంది. దీన్ని లైవ్లో చూసిన పోలీసులైతే ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీని తర్వాత లోపలికెళ్ళి అంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ చిన్న పాప మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అతనికి కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించినట్టుంది. ఒక్కసారి అతను వెనక్కి తిరిగి కూడా చూశాడు, కానీ అతనికి అక్కడ లైవ్లో ఎవరూ కనిపించలేదంట. సో దీన్నంతా చూసిన తర్వాత ఈ సిచ్యుయేషన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇది పారానార్మల్ యాక్టివిటీ అని ఆ ప్రిజన్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా అనుకుంటూ ఉన్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? దీని గురించి మీ థాట్స్ ఏంటి? థాయిలాండ్లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక విలేజ్కి వెళ్ళి ఒక పాడుబడ్డ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఒక విలేజ్కి దగ్గరలో ఉన్న ఈ ఇంట్లో అసలు చాలా సంవత్సరాల నుంచి ఎవరూ లేరు. అంతేకాకుండా దీనికి ఒక డార్క్ హిస్టరీ కూడా ఉంది. అదేంటంటే కొన్ని సంవత్సరాల ముందు ఈ ఇంట్లో ఒక అమ్మాయిని ఎవరో మర్డర్ చేసి చంపేశారంట. అప్పటి నుంచి ఆ ఇంటి చుట్టుపక్కల్లో ఏదో ఒక అమ్మాయి తిరుగుతున్నట్టు దయ్యంలాగా చాలా మందికి కనిపించింది. ఆ విలేజర్స్లో చాలా మందికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. దీన్ని తెలుసుకున్న ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక అర్ధరాత్రి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్లారు. వెళ్ళిన తర్వాతే వాళ్ళకు అర్థమైంది ఆ ప్రాపర్టీని నిజంగానే ఒకప్పుడు అక్కడ చనిపోయిన అమ్మాయి దయ్యమై వెంటాడుతోందని. ต่อไปเราจะไปดูห้องภายในบ้านของเขาอยู่นะที่เขาบอกว่ายังเห็นเขาบอกว่ายังเห็นอยู่เดินใช่เดินไปเดินมาเขาบอกอยู่ในห้องเดี๋ยวเราเข้าไปดูในห้องఒక రూమ్ లోపలికి వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. అప్పుడే ఆ రూమ్ విండో ఒక్కసారిగా చాలా గట్టిగా దానికదే క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనించారా? ఇన్వెస్టిగేటర్స్ అయితే దీన్ని లైవ్లో గమనించలేదు, కానీ వాళ్ల వెనకాలే ఒక గోడ పక్కన ఒక డార్క్ ఆకారం మెరుస్తున్న కళ్లతో వీడియో కెమెరాని డైరెక్ట్గా చూస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇది నిజంగా దయ్యమే అంటారా? దీని గురించి మీ థాట్స్ ఏంటి? అక్కడ ఒకప్పుడు చనిపోయిన అమ్మాయి ఇంకా అక్కడే దయ్యమై తిరుగుతోందా? ఈ షాడో ఫిగర్ ఆ అమ్మాయిదేనా? మీరే డిసైడ్ చేసుకోండి. ఒకతని పేరు ఆంటోనియో. ఇతను అతని కజిన్ ఇంట్లో ఉండడానికి ఒక రాత్రి వెళ్లాడు. అతను బేస్మెంట్లో ఉన్న రూమ్ని తీసుకున్నాడు. అక్కడున్న ఎక్స్బాక్స్లో అతను గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే కొన్ని సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా వస్తువులు వాటికవే కిందకి పడిపోవడం స్టార్ట్ చేశాయి. అంతేకాకుండా అతని కజిన్ కూడా ఆ రాత్రి ఇంట్లో లేడు. సో అతనికి ఆ రాత్రి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో, అక్కడ ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయో రండి మనం ఈ వీడియోలో చూద్దాం. ఆంటోనియో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూమ్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాడు. అతను చాలా భయపడినట్టు కూడా అనిపిస్తోంది. అతనికి కాసేపట్లోనే ఆ ఇంట్లో ఏముంది అనేది డైరెక్ట్గా కనిపించేస్తుంది.
ఒక ట్రాన్స్పరెంట్ ఫిగర్ అయితే ఒక రూమ్ లోపల కార్నర్లో నించునున్నట్టు అతనికి కనిపించింది. దాని కాళ్ళు మాత్రమే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దాని అప్పర్ బాడీ అయితే అస్సలు కనిపించట్లేదు. దీన్ని చూసిన తర్వాత అతను ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ఇంటిని వదిలి అతని కజిన్ ఇంటిని వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సర్జన్ పేరు టిఫనీ. ఆవిడ ఒకరోజు తన స్టూడెంట్స్ కోసమని ఒక వీడియో ట్యుటోరియల్ని రికార్డ్ చేస్తూ ఉంది. అప్పుడే ఉన్నట్టుండే ఆ ట్యుటోరియల్ని స్టాప్ చేసి అక్కడ జరుగుతున్న మిస్టీరియస్ ఈవెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి తను వెళ్లాల్సి వచ్చింది. So here we have two different kinds of sutures, polypropylene monofilament and chromic catgut. The difference between these two is that this one is dissolvable and it's animal derived, and the sutures last anywhere from 60 to 90 days. టిఫనీ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు తన దగ్గరలో ఏదో ఒక డార్క్ షాడో తిరుగుతున్నట్టు తనకు కనిపించింది. సైడ్ ఐతో తను చూసింది. తన ప్రకారం అది ఖచ్చితంగా దయ్యమే అని తను గట్టిగా నమ్ముతోంది. స్టాఫ్ని అడిగినప్పుడు ఆ హాస్పిటల్లో ఒక టాయిలెట్ రూమ్ ఉందంట, అక్కడే చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని వాళ్లలో ఒకరు చెప్పారు. అంతేకాకుండా తిను చూసిన షాడో ఫిగర్ అదే వాష్రూమ్ డైరెక్షన్ వైపు వెళ్ళింది. టిఫనీ కూడా అదే డైరెక్షన్ వైపు వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంది. Can you please just show yourself? Just give me a sign. Do whatever you want. స్టార్టింగ్లో అయితే కొన్ని ఫ్లషింగ్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి, కానీ ఆ వాష్రూమ్లో ఎవరూ లేరు. అంతేకాకుండా కాసేపట్లోనే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక డోర్ దానికదే క్లోజ్ అయింది. అండ్ ఇంకొక డోర్ వెనకాల నుంచి ఒక డార్క్ షాడో ఫిగర్ అయితే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాస్ అవుతున్నప్పుడు వీళ్ళు దాన్ని డైరెక్ట్గా చూసేశారు. అంతేకాకుండా అది పాస్ అవుతున్న స్పీడ్ కూడా సూపర్ న్యాచురల్ స్పీడ్లో ఉంది. అంతేకాకుండా అది నడుస్తున్నట్టు లేదు, గాల్లో తేల్కుంటూ వెళ్తున్నట్టుంది. ఒక టిక్టాకర్ తన వ్లాగింగ్ వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఒక దయ్యాన్ని క్యాప్చర్ చేసింది. తను తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తనతో పాటు ఇంకెవ్వరూ ఉండరు. తనకు పెట్స్ కూడా లేవు. అయితే తన వెనకాల ఏం క్యాప్చర్ అయిందో, ఏం రికార్డ్ అయిందో రండి మనం ఈ వీడియోలో చూద్దాం.
తన వెనకాల ఒక విచిత్రమైన ఆకారం అయితే నడుచుకుంటూ వెళ్తోంది. నేను విచిత్రమని ఎందుకు చెప్తున్నానంటే దాన్ని ఫోకస్ చేసి దాని ఫేషియల్ ఫీచర్స్ని జాగ్రత్తగా గమనించండి. దాని ఫేస్లో అయితే ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు. సో ఇది మనిషి అని చెప్పడానికి కాస్త కష్టమే. అది అసలు అక్కడ ఎవరైనా ఉన్నారా అని పట్టించుకోకుండా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి దానిపాటికి అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ లేడీకి అదెవరని అస్సలు ఐడియా లేదంట. అంతేకాకుండా తన వెనకాల ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళుంటే అడుగుల శబ్దాలు వచ్చేవి. కానీ ఈ లేడీకి ఆ రోజు ఎలాంటి సౌండ్స్ వినిపించలేదంట. సో తన వెనకాల నడుచుకుంటూ వెళ్ళింది ఎవరు? ఆ క్రీపీ క్రీచర్ ఏంటి? మెక్సికోలో ఒక అతనికి కొన్ని వారాల నుంచి ప్రతి రాత్రి కొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి. ఎవరో అతన్ని తరుముకుంటూ వస్తున్నట్టు, అతని తల దగ్గర కూర్చుని చూస్తూ ఉన్నట్టు, అతనికి టార్చర్ ఇస్తున్నట్టు, అతన్ని కరుస్తున్నట్టు, రక్కుతున్నట్టు, ఇలా రకరకాలుగా కలలు వస్తూ ఉంటాయంట. కానీ కొన్నిసార్లు అతను నిద్ర నుంచి లేచినప్పుడు అతని బాడీ మీద కొరికినట్టు మార్క్స్ కనిపించేవి, రక్కినట్టు మార్క్స్ కనిపించేవి, బ్రూజెస్ లాంటివి చాలానే కనిపించేవి. సో ఇవన్నీ నిజమే అని, కల కాదని అతనికి ఆ రోజు నుంచినే అర్థమైంది. ప్రత్యేకంగా ఒక రాత్రి అతనికి ఉన్నట్టుండే అలాగే మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు అతని ముందరే ఉన్న ఒక కబోర్డ్ని చూసినప్పుడు ఆ కబోర్డ్ లోపల నుంచి అతనికి ఏదో కనిపించింది. అదేంటి అనేది ఈ వీడియో క్లిప్లో మీరే చూడండి. Ni siquiera hay puto aire, no se mueve la cortina. అతని బెడ్ ఎదురుగా ఉన్న కబోర్డ్ లోపల నుంచి 2 ఫేసెస్ అయితే బయటికి చూస్తూ ఉన్నాయి. ఆ 2 ఫేసెస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కబోర్డ్ డోర్స్ వాటికవే షేక్ అవుతూ ఉన్నాయి. అతను ధైర్యం చేసి లేచి వెళ్లి డోర్స్ని ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల ఎవ్వరూ లేరు. ఆ ఫేసెస్ ఉన్నట్టుండే మాయమైపోయాయి. ఇది జరిగిన తర్వాత అతను అతని ఇంట్లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేశాడు. సెట్ చేసిన ఫస్ట్ రాత్రే అతను పడుకున్నప్పుడు ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అయితే ఆ కెమెరాలో క్యాప్చర్ అయింది. అతనికి మళ్లీ పీడకలు వచ్చినట్టే అనిపిస్తోంది. అతను గ్రౌల్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కాసేపట్లోనే అతని హార్ట్ మీద నుంచి ఏదో ఒక వైట్ షాడో పాస్ అయింది. ఈ వీడియోని కొంచెం బ్రైటన్ చేసి చూస్తే అతని చెస్ట్ మీద ఒక స్కల్ లాంటి ఆకారం కూడా కనిపిస్తుంది. అంటే ఒక బుర్ర లాంటి ఆకారం. ఒక లేడీ దాదాపు 250 ఇయర్స్ పాత ఒక బంగ్లోని కొనుక్కుంది యూకేలో. ఆ బంగ్లోని కొనుక్కున్న తర్వాత ఆ బంగ్లోని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు తనకు కొన్ని పాత వస్తువులు దొరుకుతాయి. దాంట్లో ఒకటి ఒక పాతకాలం నాటి కాయిన్, 1904 నాటి కాయిన్. అంతేకాకుండా ఒక చాలా పురాతనమైన ఒక పుస్తకం కూడా దొరుకుతుంది. How long do you reckon that was in there for? It's definitely a book, but they're not like actual pages, they're like really thick. తనకు దొరికిన బుక్ అయితే ఒక ఆల్బమ్. దాంట్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. అన్ని ఫొటోస్ ఆ ఇంటికి సంబంధించిన ఫొటోసే. రూమ్స్, విండోస్, డోర్స్, హాల్స్ అన్నీ ఇలాంటి ఫొటోసే దాంట్లో ఉంటాయి. అంతేకాకుండా అన్ని ఫొటోస్లో ఒక డార్క్ షాడో ఫిగర్ కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ బుక్ తనకు దొరికిందో అప్పటి నుంచినే ఆ లేడీకి ఆ ఇంట్లో స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అవుతాయి.
The rest of the album is filled with pictures of empty rooms that have an unsettling feeling. A dark shadow appears in all of these photos. తను ఒక డార్ట్ని విసిరినప్పుడు అది గాల్లో ఉన్నట్టుండే స్టాప్ అయ్యి తేలడం స్టార్ట్ అయింది. చాలా మంది వ్యూవర్స్ ప్రకారం ఇదేదో ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయి ఉండొచ్చు అంటున్నారు. అది కూడా నిజమే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఎవరి వల్ల కావట్లేదు. ఒక కర్టెన్ అయితే దానికదే ఓపెన్ అయింది. అంతేకాకుండా గోడ మీద ఒక హెడ్ ఫోన్స్ తగిలించుంది, దానికదే కిందకి పడిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైతే డార్ట్ బోర్డ్లో ఒక డార్ట్ గాల్లో ఎగురుతూ ఉన్నిందో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అదే రూమ్లో జరిగాయి. సో ఈ లేడీ ప్రకారం ఆ ఇంట్లో అయితే చాలా యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. ఎప్పటి నుంచి అయితే ఆ బుక్ని బయటికి తీసిందో అప్పటి నుంచి ఏదో ఒక ఎనర్జీ ఆ ఇంట్లో రిలీజ్ అయిపోయిందని ఆ లేడీ చాలా గట్టిగా నమ్ముతోంది. ఒక ఫ్యామిలీ అయితే రీసెంట్గా ఒక అపార్ట్మెంట్కి మూవ్ అయ్యారు. కానీ ఆ అపార్ట్మెంట్కి అయితే ఒక డార్క్ హిస్టరీ ఉంది. అది తెలియక వీళ్ళందరూ ఆ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ హిస్టరీ ఏంటంటే ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదో ఒక కారణం లేకుండా మిస్టీరియస్గా చనిపోతూ ఉంటారంట. అలాంటి ఒక ఇంటికి ఈ ఫ్యామిలీ మూవ్ అయిన తర్వాత కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరగడం స్టార్ట్ అయ్యాయి. ఒక ప్రత్యేకమైన రోజు అన్ని రూమ్స్లో లైట్స్ ఉన్నట్టుండే వాటికవే ఫ్లికర్ అవడం స్టార్ట్ అవుతాయి. అప్పుడే వీళ్లలో ఒక అమ్మాయి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆ వీడియోలో ఏం రికార్డ్ అయిందో ఈ వీడియోలో నేను చెప్పడం కంటే మీరే చూడండి. Yeah, neither is our bathroom light. Turn on the bathroom light. Stop! I'm video recording it. Come on, Sketcher. This is so weird. But dude, this is so dude, this is weird. మీకది కనిపించిందా? బాత్రూమ్ లైట్ ఫ్లికర్ అయ్యే ముందు ఒక డార్క్ షాడో ఫిగర్ చాలా ఫాస్ట్గా బాత్రూమ్ లోపలికి వెళ్తున్నట్టు చాలా క్లియర్గా ఈ వీడియోలో క్యాప్చర్ అయిపోయింది. ఇదేంటి అనే విషయం ఇప్పటి వరకు ఎవరూ క్లియర్గా చెప్పలేకపోతున్నారు. ఇది ఒక లైట్ ఫ్లికరింగ్ వల్ల క్రియేట్ అయిన ఒక విజువలా, లేదంటే దీంట్లో ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ ఇంక్లూడ్ అయిందా? దీని గురించి మీ థాట్స్ ఏంటి? కొంతమంది కార్లో వాళ్ళ విలేజ్కి రాత్రిపూట ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు దారిలో ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. దారిలో ఏదో ఒక ఆకారం లేదా ఏదో ఒక మనిషి అనుకుందాం చాలా విచిత్రంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళ డాష్ క్యామ్లో రికార్డ్ అయింది. అది మనిషి అనుకుందాం, కానీ దాని స్కిన్ టోన్ చూడండి, ఒంట్లో అసలు రక్తమే లేనట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా అది రివర్స్లో ఎందుకు నడుస్తోంది? దాని కాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే అది రివర్స్లో నడుస్తోందని తెలుస్తుంది. ఇదంతా జరిగిన కాసేపు తర్వాత అది ముందరికి నడుచుకుంటూ వెళ్లకుండా ఉన్నట్టుండే కార్ వైపుగా నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేస్తుంది. ఇదేంటి అనే విషయం గురించి నాకైతే క్లారిటీ లేదు. మీకు దీని గురించి ఏమైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో మిస్ చేయకుండా తెలియచేయండి. కొంతమంది యంగ్స్టర్స్ కలిసి ఏదైనా ఒక ఆత్మని ఇన్వైట్ చేయడానికి ట్రై చేశారు. ఇది ఒక టెంపరరీ ఔజా బోర్డ్ లాంటిది. 2 క్యాండిల్స్ని వెలిగించి ఒక ముగ్గుని వేసి ఒక గ్లాస్ని యూజ్ చేసి ఒక టెంపరరీ ఔజా బోర్డ్ లాగా క్రియేట్ చేశారు. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.